మోసం చేసే దగాకోరని బొత్స గారు కామెంట్ చేశారు. అంటే అసలు దగాకోరుని పక్కన కూర్చోబెట్టుకొని ఆయన ఈ మాట మాట్లాడడం అనేది నాకేదో అర్థం కావట్లేదు. అసలు దగాకోరుని అసలు ఎన్ని రకాలుగా దగాకోరు అంటే ఇంట్లో అమ్మని మోసం చేసిన పెద్ద దగాకోరు, చెల్లిని మోసం చేసిన పెద్ద దగాకోరు, కార్యకర్తలు మోసం చేసిన పెద్ద దగాకోరు, సొంత బాబాయిని హత్య చేసి ఆ చెల్లిని మోసం చేసిన పెద్ద దగాకోరు. ఇంతకన్నా పెద్ద దగాకోరు ఎక్కడ ఉంటాడండి? 16 నెలలు ప్రజల సొమ్ము తిని 16 నెలలు జైల్లో ఉండి 45,000 కోట్ల రూపాయలు ఆస్తులు ఈడీ జప్తుల్లో ఉండి అంతకన్నా పెద్ద దగాకోరు ఎవరు ఉంటారు? ఇంత దగాకోరుని ఆయన పక్కన కూర్చోబెట్టుకుని ఆయన నాయకత్వంలో ఈయన పనిచేస్తూ చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడుతున్నారంటే ఒకసారి ఆయన రీథింక్ చేసుకోవాలి. ఏమంటే మీకు ఇంకో ఇక్కడ విషయం కొంచెం ఎలాబరేటెడ్గా ఒకసారి మాట్లాడుకోవాలి మనం. ఈయన సంవత్సరం ముందు బెట్టింగ్లోని చనిపోయిన అతనికి విగ్రహం కడితే సంవత్సరం తర్వాత ఆ ఇంటికి వెళ్ళి విగ్రహం ఆవిష్కరణ చేసి ఆ ఇంటి కుటుంబాన్ని పరామర్శిస్తాడు. ఆ పరామర్శించే నేపథ్యంలో దళిత వ్యక్తి సింగయ్య, ఒక రెడ్డి, వాళ్ళ కార్యకర్తలే. ఒక కార్యకర్త, మా కార్యకర్త ఏంటంటే అంబులెన్స్ అతను ఇన్ టైంలో హాస్పిటల్కి వెళ్ళలేక ఒక్కతను చనిపోయాడు. అంటే ఒక సంవత్సరం తర్వాత జరగబోయే ఈ పరామర్శ ఏదో దాని ఏంటంటారంటే ఆయన ఏదో యాత్ర చేశాడు. ఏ యాత్ర? ఓదార్పు యాత్ర. ఆ సంవత్సరం తర్వాత చేసి ఇతరుగాడు చేసిన ఓదార్పు యాత్రలో 3 చనిపోయారు. 3 చనిపోతే నిజంగా కన్సర్న్ ఉన్న వ్యక్తి అయితే నాకు తెలిసి ఇమ్మీడియట్గా సింగయ్య చనిపోయిన ప్లేస్కి వచ్చి వాళ్ళ కుటుంబాన్ని, సింగయ్య చనిపోయిన ప్లేస్కి వచ్చి వాళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్ళి పరామర్శించాలి. కానీ ఈయనేం చేశాడు? ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు ఆ వెహికల్ కిందన అతను పడి చనిపోయాడు, అతను వెహికల్ కింద పడ్డా కూడా పట్టించుకోకుండా పక్కకు తోసారు, ఆ కారణంతోనే చనిపోయాడు అన్నది వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత అప్పుడు కూడా అతని తాలూకా నైజాన్ని చూపించుకున్నాడు. ఆ కుటుంబాన్ని అతను పార్టీ ఆఫీస్కి పిలిపించుకొని ఓదార్పు అంట. మరి ఇదేమి రకం ఓదార్పు యాత్ర నాకేదో తెలియదు. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా ఏదో ఓదార్పు ఫ్రమ్ హోమా ఏదో సంథింగ్ ఏదో చెప్పుకోవాలి దీన్ని కూడా. అది తెప్పించుకున్న తర్వాత ఏంటి? ఆవిడని పాపం చేసి ఆవిడకి ఏం తెలుసండి. ఆ రోజు మా వాళ్ళు కూడా చాలామంది మీలాంటి ప్రెస్ వాళ్ళు కూడా, నేను అక్కడ కొంతమందితో మాట్లాడాను, వాళ్ళు కూడా నాతో చెప్పారు ఇలా యాక్సిడెంట్ అయింది, యాక్సిడెంట్ అయ్యి ఇలా తీసుకొచ్చారు, చనిపోయారని చెప్పారు. నిన్న ఆవిడ మాటలు విన్నారు. ఆవిడ పాపం ఏ పరిస్థితుల్లో అలా మాట్లాడాల్సి వచ్చిందో కూడా తెలుసు. కానీ క్లియర్గా ఒక కోర్టులోని నడుస్తున్న ఇష్యూ గురించి అలా మాట్లాడించడం అనేది ఎంతవరకు సమంజసం అన్నది కూడా మేము లీగల్గా మేము కూడా పర్యవేక్షించుకుంటున్నాం. కానీ ఒకటి ఇక్కడ చాలా క్లియర్, ఇక్కడ 2 రకాల యాంగిల్స్ మీరు అబ్జర్వ్ చేసుకో. సొంత కార్యకర్త కారు కింద పడిపోతే పక్కకు లాగేసి కనీసం కన్సోల్ చేయడానికి, వాళ్ళ కుటుంబాన్ని ఓదార్చడానికి, ఆ కుటుంబానికి ఆర్థిక సాయం చేయడానికి కూడా వాళ్ళ ఇంటికి వెళ్లకుండా పిలిపించుకొని చేసిన వ్యక్తి ఒకవైపు అయితే, అదే దళితుడిని తన కారులో ఎక్కించుకొని తనకు ఉపాధి చూపించి ఆ కుటుంబానికి భరోసా నిలబడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ మనకు వేరియేషన్ కనిపిస్తుంది. సో ఆ వేరియేషన్ని ప్రజలు కూడా గమనించుకోవాలని నా ఉద్దేశం. జెడ్ ప్లస్ సెక్యూరిటీ మేము ఇస్తున్నాం.